ఘను డీతడొకడు గలుగగగదా వేదములు ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడు యొక్క సర్వోన్నత స్థితిని వర్ణించారు. వేదాలు, కులాచారాలు, దేవతలు, ప్రకృతి సిద్ధాంతాలు ఇలా ఏవైనా సరే ఆయన ఉనికికి వల్లే సాధ్యమయ్యాయని, ఆ పరమాత్మే లేకపోతే ఈ ప్రపంచానికి ఆధారం లేదని అత్యంత భక్తితో ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: ఈ గొప్పవాడైన శ్రీహరి ఒక్కడు ఉండబట్టే కదా వేదాలు, జన్మలు, కులాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. పాపాలను హరించే ఈ స్వామి వల్లే లోకంలోని ప్రాణులన్నింటికీ గమ్యం ఏర్పడింది. ఆయన సృష్టించడం వల్లే అందరికీ నిలువ నీడలు, సంపదలు కలిగాయి. కమలాక్షుడైన ఈయన ఉండటం వల్లే దేవతలంతా సురక్షితంగా ఉన్నారు. ఈయన కరుణ వల్లే పంటలు పండి లోకానికి ఆనందం కలుగుతోంది. వెంకటేశ్వరుడు ఉండటం వల్లే భూమి, ఆకాశం, పాతాళం నిలిచాయి. ఆ పరమాత్మ మన లోపల అంతరాత్మగా ఉండబట్టే మనకు రుచులు, సుఖాలు, హితవులు కలుగుతున్నాయి. ఇంగ్లీష్ సమ్మరీ: In this Sankirtana, Annamaya asserts that Lord Venkateshwar is the primary cause of all existence. He proclaims that the Vedas, traditions, births, and social orders exist only because of the Lord's supreme presence. He attributes the sustenance of life, the safety of the gods, and the fertility of the earth to the Lord's grace. Annamaya concludes that the entire cosmos, the earth, sky, and netherworld, stands on the Lord's greatness, and even our internal senses and pleasures are possible only because He resides within us as the Supreme Soul, Paramatma. Pallavi: ఘను డీతడొకడు గలుగగగదా వేదములు జననములు గులము లాచారములు గలిగే. భావము: అత్యంత గొప్పవాడైన ఈ శ్రీహరి ఒక్కడు ఉన్నాడు కాబట్టే కదా వేదాలు పుట్టాయి. మనుషుల జన్మలు, వారి కులాలు, పాటిస్తున్న ఆచారాలు అన్నీ ఆయన ఉనికి వల్లే కలిగాయి. వివరణ: భగవంతుడు లేనిదే ఏ ధర్మము, ఏ సమాజము ఉండదని, సకల వ్యవస్థలకు ఆయనే మూలమని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. చరణం 1: కలుషభంజనుడితడు గలుగగదా జగతి గలిగే నిందరి జన్మగతుల నెలవు మలసి యతడొకడు వడమగగదా ఇందరికీ నిలువ నీడలు గలిగే నిధినాథాధీనములై. భావము: పాపాలను పోగొట్టే కలుషభంజనుడు ఈ స్వామి ఉండబట్టే లోకంలో ఇన్ని జన్మలకు ఒక గమ్యం, నెలవు అంటూ ఏర్పడింది. ఆయన అవతరించి ఈ సృష్టిని చేయబట్టే కదా కుబేరుని, నిధినాథుడు ఆధీనంలో ఉన్న సంపదలతో అందరికీ ఇళ్ళు, వాకిళ్ళు, నిలువ నీడలు కలిగాయి. వివరణ: ప్రాణుల ఉనికికి, వారి భౌతిక అవసరాలకు, ఆధ్యాత్మిక ముక్తికి ఆ పరమాత్మయే ఆధారం అని భావం. చరణం 2: కమలాక్షుడితడు గలుగగగదా దేవతలు గమిగూడి రిందరును గండిగడచి ప్రమదమున నిద్దు నిలుపగగదా సస్యములు అమర ఫలించే లోకానందమగుచు. భావము: కమలాల వంటి కన్నులు గల ఈ స్వామి ఉండబట్టే కదా దేవతలంతా గుంపులుగా చేరి ఆపదలను గండి దాటి సురక్షితంగా ఉన్నారు. ఆయన సంతోషంతో ప్రమదమున అనుగ్రహించడం వల్లే కదా లోకానికి ఆనందాన్ని ఇస్తూ పంటలు, సస్యములు పండుతున్నాయి. వివరణ: ప్రకృతిలో జరిగే శుభ పరిణామాలు, దేవతల రక్షణ అంతా విష్ణుమాయ లేదా విష్ణుకృప వల్లే జరుగుతున్నాయని వివరణ. చరణం 3: గరిమె వెంకట విభుడొకడు గలుగగగదా ధరయు నభమును రసాతలము గలిగే. పరమాత్ముడితడు లోపల గలుగగాగదా అరిది చవులును హితవులన్నీయును గలిగే. భావము: గొప్పవాడైన వెంకటేశ్వరుడు ఒక్కడు ఉండబట్టే కదా ఈ భూమి, ధర, ఆకాశం, నభము, పాతాళం, రసాతలం అనే 3 లోకాలు స్థిరంగా ఉన్నాయి. ఆ పరమాత్మ మన అందరి లోపల అంతర్యామిగా ఉండబట్టే కదా మనకు అరుదైన రుచులు, చెవులు, మనసుకిష్టమైన హితవులు కలుగుతున్నాయి. వివరణ: బ్రహ్మాండం నుండి అండం, శరీరం వరకు అంతా ఆయన వ్యాపించి ఉన్నాడని, మన ఇంద్రియ అనుభూతులకు కూడా ఆయనే ప్రేరకుడని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. చూడుడిందరికీ సులభుడు హరి. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య తన గురువులైన అహోబల మఠ ప్రథమ పీఠాధిపతి శ్రీ శటగోప యతీంద్రులను స్తుతించారు. భగవంతుడు అందరికీ అందడు కాని ఆచార్యుడు అందరికీ సులభంగా లభిస్తాడు. ఆచార్యుడే భగవంతుడికి, భక్తుడికి మధ్య వారధియని, మోక్షానికి మార్గమని అన్నమయ్య ఈ కీర్తన ద్వారా చాటి చెప్పారు.
తెలుగు సారాంశం చూడండి. అందరికీ సులభంగా దొరికే దైవం ఈ ఆచార్యుడే. ఈయన అందరికీ తోడునీడగా ఉండే గొప్ప మునీశ్వరుడు. మోక్షానికి బంగారు నిచ్చెన వంటివాడు. వేదాల చివర ఉండే పరమపదం విష్ణువు వంటివాడు. విరజానదిని దాటించే నావ వంటివాడు. లోకాలను కాపాడే జ్ఞానదీపం, పాపాలనే సముద్రాన్ని దాటించే తెప్ప వంటివాడు. శ్రీరంగనాథుడు, కాంచీ వరదరాజస్వామి, వెంకటేశ్వరుడు, అహోబల నృసింహస్వామి వీరందరిపై భక్తి కలిగి ఆ భగవత్ తత్వాన్ని మనకు అందించే శఠగోప ముని ఈయనే. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya praises his preceptor, Acharya, Sri Shatgopa Muni, the first Jeer of Ahobilamat. He describes the Acharya as the most accessible form of Lord Hari, acting as a constant companion and guide. The Acharya is portrayed as a golden ladder to salvation, the essence of the Vedas, and a boat to cross the river Viraja. He is the lamp of supreme wisdom that destroys sins and helps devotees cross the ocean of worldly existence. Annamaya concludes by identifying this great sage as the devoted servant of the deities of Srirangam, Kachi, Tirumal, and Ahobilam. Pallavi. చూడుడిందరికి సులభుడు హరితోడు నీడయగు దొరముని ఇట్దు. భావము చూడండి. అందరికీ ఎంతో సులభంగా అందుబాటులో ఉండే హరి స్వరూపం ఈయన. అందరికీ తోడుగా, నీడగా ఉండి నడిపించే గొప్ప మునీశ్వరుడు ఈయన. వివరణ. భగవంతుడు అచ్యుతుడైతే ఆచార్యుడు సులభుడు. శిష్యులను ఆదుకునే దొర వంటివాడని అన్నమయ్య గౌరవంగా సంబోధించారు. చరణం 1. కైవల్యమునకు గనకపు తాపల త్రోవై శృతులకు తుదిపదమై, పావనముఖ రూపమై విరజకు నావై యున్నాడిదే ఇట్దు. భావము. మోక్షానికి, కైవల్యము వెళ్లేందుకు ఈయన ఒక బంగారు నిచ్చెన, తాపల త్రోవ వంటివాడు. వేదాలకు, శృతులకు ముగింపులో ఉండే పరమపదం వంటివాడు. పవిత్రతకు ఒక రూపం లాంటివాడు. వైకుంఠ ద్వారాన ఉండే విరజానదిని దాటించే నావ వంటివాడు. వివరణ. ఆచార్యుని ఆశ్రయిస్తే వైకుంఠ ప్రయాణం సులభమవుతుందని, ఆయన మార్గదర్శకత్వం ఒక బంగారు దారి వంటిదని భావం. చరణం 2. కాపాడగ లోకములకు సుజ్ఞాన దీపమై జగతిక్కి తేజమై, పాపాలడపగ భవపయోధులకు తేపై యున్నాడిదే ఇట్డు. భావము. లోకాలను కాపాడటానికి ఈయన ఒక సుజ్ఞాన దీపం వంటివాడు. ఈ జగత్తుకు వెలుగునిచ్చే తేజస్సు వంటివాడు. మన పాపాలను పోగొట్టి ఈ సంసారమనే సముద్రాన్ని భవపయోధులకు దాటించే తెప్ప, తేప వంటివాడు. వివరణ. అజ్ఞానమనే చీకటిని పోగొట్టేవాడు ఆచార్యుడు. సంసార సముద్రంలో మునిగిపోతున్న జీవులను ఆయన తన ఉపదేశంతో రక్షిస్తాడని వివరణ. చరణం 3. కరుణానిధి రంగపతికి గాంచి వరుణకు వెంకటగిరిపతికి, నిరతి నహోబల నృకేసరికి తత్పరుడగు శఠగోపముని ఇట్దు. భావము. కరుణానిధి అయిన శ్రీరంగనాథుడికి, కాంచీ వరదరాజస్వామికి, తిరుమల వెంకటేశ్వరుడికి మరియు అహోబల నృసింహస్వామికి అత్యంత ప్రియమైన భక్తుడు, వారి సేవలో నిమగ్నమైన తత్పరుడగు శఠగోప ముని ఈయనే. వివరణ. అన్నమయ్య తన గురువుగారైన శ్రీ ఆదివన్ శఠగోప యతీంద్రులు వివిధ దివ్యక్షేత్రాలలోని దైవాలతో మమేకమైన గొప్ప యోగి అని చెబుతూ, అటువంటి గురువు లభించడం మన అదృష్టమని ముక్తాయింపునిచ్చారు. కలలోని సుఖమే కలియుగమావెన్న ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య కలియుగాన్ని నేరుగా సంబోధిస్తూ అడ్రస్ విమర్శిస్తారు. కలియుగంలో మనిషి అనుభవించే సుఖాలన్నీ కలలో వచ్చే సుఖాల వంటివని, ఇందులో నిజమైన ఆనందం లేదని తేల్చి చెప్పారు. మోసాలు, కపటాలు నిండిన ఈ కాలంలో శ్రీ వెంకటేశ్వరుని దాసులు మాత్రమే సురక్షితంగా ఉన్నారని అన్నమయ్య పలికారు. తెలుగు సారాంశం. ఓ కలియుగమా! నీ కాలంలో సుఖం అనేది కలలో కలిగే సుఖం వంటిది. ఇక్కడ అసలైన సుఖం ఎక్కడిది? ప్రతి నిమిషం గండంగా గడుస్తోంది. కడిగే కొద్దీ రొంపి బయటపడినట్లు నీ లోతుల్లో పాపమే తప్ప పుణ్యం లేదు. నీవు మనుషులకు కష్టాలనే నేర్పుతావు కాని మంచిని మర్చిపోయేలా చేస్తావు. కపటాన్ని మెచ్చుకుంటావు. కాని నీపైన శ్రీవెంకటేశ్వరుని దాసులు ఉండగా వారిని నీవు ఏమీ చేయలేవని గుర్తుంచుకో.
English summary. In this Sankirtana, Annamaya critiques the nature of Kali Yuga, the present age of darkness. He compares the happiness found in this era to a dream, fleeting and illusory. He addresses the age directly, stating that it is filled with constant dangers and filth that increases as one explores it deeper. He laments that people learn craftiness and forget true love under its influence. However, he confidently asserts that the devotees of Lord Venkateshwar stand above the influence of Kali Yuga, safe and untouched by its deceits. Pallavi. Kalaloni sukhame kaliyugama, venna kalilo nekkadide kaliyugama, భావము. ఓ కలియుగమా, నీ కాలంలో సుఖమనేది కేవలం కలలో కనిపించే సుఖం లాంటిది, అశాశ్వతం. వెన్న వంటి స్వచ్ఛమైన నిజమైన సుఖం ఈ కలికాలంలో ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదు అని అర్థం. వివరణ. భౌతిక సుఖాలు మాయ అని, అవి స్థిరమైన ఆనందాన్ని ఇవ్వలేవని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. చరణం 1. కడిగడి గండమై కాలము గడపేవు కడుగగడుగ రొంపి కలియుగమా, బడలికే వాపవు సరమేదో చూపవు గడిచీటీను నీవు కలియుగమా, భావము. గడియ గడియకు గండాలను, కష్టాలను కలిగిస్తూ కాలాన్ని గడిపిస్తున్నావు. లోతుగా చూస్తే, కడిగితే రొంపి అశుద్ధం బయటపడినట్లు నీ స్వభావం అంతా పాపభూయిష్టమే. అలసటను, బడలికే తీర్చవు, జీవిత పరమార్థాన్ని, సారము చూపవు. నీవు కేవలం మృత్యువుకు ఇచ్చే గడువు పత్రం, గడిచీటి వంటి దానివి. వివరణ. కలియుగంలో కాలం చాలా భారంగా, ప్రమాదకరంగా గడుస్తుందని అన్నమయ్య అభిప్రాయపడ్డారు. చరణం 2. కరపేపు కరతలే మలపేవు మమతలే కరకళ విడువవు కలియుగమా, తెరచీర మరగింతే తెరువేల మూసేవు గరునేల దాటేవో కలియుగమా, భావము. మనుషులకు కఠినత్వాన్ని, కడతలు నేర్పుతావు, ప్రేమలను, మమతలను మర్చిపోయేలా చేస్తావు. మనసులోని కలతలను, కరకడ ఎన్నటికీ వదలవు. తెరచాటున మాయను సృష్టిస్తూ మోక్ష మార్గాన్ని ఎందుకు మూసివేస్తావు? నీ హద్దులు ఎందుకు దాటుతున్నావు? వివరణ. కలియుగ ప్రభావం వల్ల మనుషులు క్రూరులుగా మారుతున్నారని, మాయలో పడి దైవచింతనను మర్చిపోతున్నారని ఇక్కడ ఆవేదన వ్యక్తమైంది. చరణం 3. కానిదే మెచ్చేవు కపటాలే ఇచ్చేవు కానీలే కలియుగమా, పైనిదే వెంకటపతి దాసులుండగ కానవా నీవిదేమి కలియుగమా, భావము. నీవు చెడ్డ పనులనే మెచ్చుకుంటావు, అందరికీ కపట బుద్ధినే ప్రసాదిస్తావు. సరే కానీలే. అయితే నీపైన నీకు లొంగని వారుగా శ్రీవెంకటేశ్వరుని దాసులు ఉండగా నీవు వారిని ఎందుకు చూడలేకపోతున్నావు? వారిపై నీ మాయ సాగదు. వివరణ. కలియుగ దోషాలు సామాన్యులను ఇబ్బంది పెట్టవచ్చు కాని, వెంకటేశ్వరుని నమ్ముకున్న భక్తుల దరిచేరలేవని అన్నమయ్య ధైర్యంగా ఈ సంకీర్తనను ముగించారు. తోరణములే దోవెల్లా ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య తిరుమల యాత్ర మార్గంలోని రమణీయతను అద్భుతంగా చిత్రించారు. భక్తులకు కొండపైకి వెళ్లే దారి అంతా ఒక ఉత్సవంలా కనిపిస్తుందని, అక్కడి చెట్లు, పక్షులు, గోపురాలు అన్నీ భగవంతుని సేవలో తరిస్తున్నట్లు ఉన్నాయని వర్ణించారు. తిరుమల దేవుడు భక్తుల పాలిట సంజీవని వంటివాడని ఈ కీర్తన చెబుతుంది. తెలుగు సారాంశం. తిరుమల దారి అంతా తీగలు, లతలతో సహజమైన తోరణాలు కట్టినట్లు ఉంది. దారి పొడుగునా మఠాలు, గోపురాలు, రథాల జెండాలు కనిపిస్తున్నాయి. కోరిన పండ్లను ఇచ్చే చెట్లు, వెదురు పొదలు కనువిందు చేస్తున్నాయి. అడవిలోని నెమళ్ళు, కోయిలల పాటలు, ఆటలు ఒక గొప్ప వైభవాన్ని చాటుతున్నాయి. కొండలన్నీ వింజామరలు, గొడుగులు పట్టినట్లుగా ఉన్నాయి. అంజనగిరి ప్రభువైన వెంకటేశ్వరుడు తన భక్తుల కష్టాలను తీర్చే సంజీవనిలా వెలుగొందుతున్నాడు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya depicts the scenic beauty and spiritual ambience of the Tirumal hills. He describes the pathways as being naturally decorated with creepers like festive tornas. He mentions the presence of monasteries, towering gopurams, and temple banners along the route. The lush trees bearing desired fruits and the rhythmic sounds of peacocks and cuckoos create a divine atmosphere.
Annamaya concludes that the mountains themselves appear to be offering royal services like fans and umbrellas to Lord Venkateshwar, who stands as the life-saving Sanjeevani for his devotees. Pallavi. తోరణములే దోవెల్ల మూరట బారట ముంచినలతల భావము తిరుమల కొండకు వెళ్లే దారి అంతా తోరణాలు కట్టినట్లు ఉంది. అడవిలోని తీగలు లతలు అల్లుకుపోయి సహజమైన తోరణాలలా దారి పొడవునా కనిపిస్తున్నాయి. వివరణ: ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పచ్చదనాన్ని అన్నమయ్య స్వామివారి కళ్యాణ వైభవానికి అలంకరించిన తోరణాలతో పోల్చారు. చరణం 1. కూరిమిమటములు గోపురంబులను తేరుపడగలే తెరువెల్లా కోరిన పండ్లు గురిసేటి తరువులు తోరములైన వెదురు జొంపములు. భావము: దారి పొడవునా ప్రేమతో నిర్మించిన మఠాలు, ఎత్తైన గోపురాలు, రథాల జెండాలు, పడగెలు కనిపిస్తున్నాయి. భక్తులు కోరినప్పుడు ఇచ్చే చెట్లు, దట్టమైన వెదురు పొదలు ఆ మార్గానికి అందాన్ని ఇస్తున్నాయి. వివరణ: ఆధ్యాత్మిక చిహ్నాలు, గోపురాలు మరియు ప్రకృతి సంపద, చెట్లు కలిసి తిరుమలను ఒక భూతల స్వర్గంగా మార్చాయని భావం. చరణం 2. ఆటలు దిరుపులు నందపుటురువులు పాటలు వనవైభవమెల్లా కూటువ నెమళ్ల కోవిల గుంపుల పేటల దేటల పెనుగూటములు. భావము: అడవిలో నెమళ్ల ఆటలు, పక్షుల పాటలు, వనవైభవం అంతా ఒక ఉత్సవంలా ఉంది. నెమళ్ళు, కోయిలలు గుంపులు గుంపులుగా చేరి న్యాసాలు చూస్తుంటే ఒక గొప్ప వేడుకలా అనిపిస్తోంది. వివరణ: తిరుమల వనాల్లోని పక్షులు కూడా స్వామిని తమ పాటలతో, ఆటలతో సేవిస్తున్నాయని అన్నమయ్య వర్ణన. చరణం 3. వింజామరలును విసనకళ్లలును గొంజెగొడుగిలే కొండెల్లా అంజనగిరిరాయుడు వెంకటపతి సంజీవని పరుషల కొదవగను. భావము: చుట్టూ ఉన్న కొండలు స్వామికి వింజామరలు వీస్తున్నట్లు, గొడుగులు పట్టినట్లుగా ఉన్నాయి. అంజనగిరి రాయుడైన వెంకటపతి తనను నమ్ముకున్న భక్తులందరికీ పరుషల ప్రాణం పోసే సంజీవని వలె నిలిచి రక్షిస్తున్నాడు. వివరణ: ప్రకృతిలోని కొండలను స్వామివారి రాజోపచారాలుగా వర్ణిస్తూ వెంకటేశ్వరుడే భక్తుల సమస్త బాధలకు దివ్యోషధమని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. బాపు దైవమా మా పాలిభవమా ఉపోద్ఘాతం. ఈ కీర్తన అన్నమయ్య రాసిన విలక్షణమైన శైలికి అద్దం పడుతుంది. యుద్ధంలో రాక్షసులను సంహరించిన తర్వాత ఆ విజయాన్ని వేడుకగా జరుపుకుంటూ వాద్య పరికరాల ధ్వనులను ధీం ధీం తత్తతత ఇందులో చొప్పించారు. భగవంతుడు దుష్టశిక్షణ చేసిన తీరును ఒక వీరగాథలా మనకు వినిపిస్తారు. తెలుగు సారాంశం: ఓ దైవమా, నీవు మా పాలిట గొప్ప రక్షకుడవు. రాక్షసుల నెత్తురు నీకు తీపిగా అనిపించిందా అన్నట్లుగా వారిని సంహరించావు. కాలనేమి అనే రాక్షసుని పుర్రెను కంచు వాయిద్యంలా మోగిస్తూ, ముర అనే రాక్షసుని ఎముకను పిల్లనగ్రోవిలా ఊదుతూ జయధ్వానాలు చేస్తున్నారు. యుద్ధంలో గెలిచిన శ్రీ వెంకటేశ్వరుడు మా అందరినీ కాపాడుతున్నాడు. ఈ సంకీర్తన అంతా జయజయధ్వానాలతో, వాద్యఘోషలతో నిండి ఉంది. ఇంగ్లిష్ సమ్మరీ: ఇన్ దిస్ యునీక్ సంకీర్తన, Annamaya celebrates the Lord's victory over demons using rhythmic onomatopoeic sounds. He describes the aftermath of the divine battle where the Lord, having vanquished powerful demons like Kalanemi and Mura, is celebrated with the sounds of drums and pipes. The lyrics incorporate the beats of instruments, dheem dheem, that thatha, portraying the Lord of Tirumal as a mighty conqueror who protects his devotees and restores cosmic order. Pallavi. బాపు దైవమా మా పాలిభవమా తీపు రాకాసినెత్తురు దీన్ దోందోం దోందోం దోందోం. భావము: మా పాలిట ఉన్న ఓ దైవమా, నీవు మాకు అండగా ఉన్నావు. నీవు రాక్షసులను సంహరించినప్పుడు చెందిన ఆ నెత్తురు నీకు రుచికరమైనదిగా, తీపుగా తోచిందా? ఆ విజయనాదం దోందోం అంటూ మ్రోగుతోంది. వివరణ: బాపు అనేది మెచ్చుకోలుకు వాడే పదం. భగవంతుని పరాక్రమాన్ని పొగుడుతూ యుద్ధరంగంలోని వాద్య ధ్వనులను పల్లవిలోనే ప్రవేశపెట్టారు. చరణం 1. కాలనేమి పునికిది కంచువలె లెస్స వాగి తాళమొత్తరే తత్త తత తత్తత్త కాలమెల్ల మాభూతగణమెల్ల వీడెకాచే నేల్బడి నేడును ధీం 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 ధీం. భావము: కాలనేమి అనే రాక్షసుని పుర్రె, పునుకు, కంచు వాయిద్యంలా ధ్వనిస్తోంది. ఆ ధ్వనికి అనుగుణంగా తత్తతత అని తాళం వేయండి.
మా భూతగణాలన్నింటినీ కాపాడిన ఈ దైవం నేడు యుద్ధ భూమిలో ధీం ధీం అని వీరవిహారం చేస్తున్నాడు. వివరణ: రాక్షసుల వినాశనాన్ని విజయ సంకేతంగా మార్చుకుని దైవ సైన్యం వాడుతున్నట్లుగా ఇక్కడ వర్ణన ఉంది. చరణం 2. పగగుని మానకపచ్చి నెత్తు రెప్పుడును తెగికొను తానె తిత్తి తిత్తి తిత్తితి తగుమహోదరు వీపు దణధనమని వాగి బిగియించరే తోలు బింభిం బింభిం బింభింభిం. భావము: శత్రువుల నెత్తురును తిత్తి లాగా నింపుకున్నాడు. మహోదరుడు అనే రాక్షసుని వీపును దణధన అని మోగే చర్మ వాద్యంగా డ్రమ్ మార్చి దానిపై బిన్ భీం అని దెబ్బలు వేయండి. వివరణ: రాక్షసుల శరీర భాగాలను కూడా వాద్య పరికరాలుగా భావించి వర్ణించడం అన్నమయ్య విప్లవాత్మకమైన ఊహకు నిదర్శనం. చరణం 3. మురగనుజుని పెద్ద మొదలి ఎముక తీసి తురులూదరే తుత్తు తుత్తు తుత్తుత్తు. తిరువేంకటగిరిదేవుడు గెలిచిన సమరమునను మమ్మ 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 మమ్మమ. భావము: ముర అనే రాక్షసుని పెద్ద ఎముకను తీసుకుని కొమ్ము బూరలా ట్రంపెట్ తుత్తు తుత్తు అని ఊదండి. యుద్ధంలో సమరమున విజయం సాధించిన తిరువేంకటగిరి దేవుడు మనలను రక్షించుగాక. వివరణ: శ్రీకృష్ణుడు మురా అనే రాక్షసుని సంహరించడం వల్లనే ఆయనకు మురారి అనే పేరు వచ్చింది. ఆ విజయగాథను తిరుమల వెంకటేశ్వరునికి అన్వయిస్తూ కీర్తనను ముగించారు.